తెలంగాణలో స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. 2 కప్పుల బియ్యం పిండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. తగినన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు. మనం ముందుగా తీసుకున్న శనగపప్పుని ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ పిండిలో కలిపేసేయాలి. శనగపప్పు ఇలా వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. ఇది నువ్వులు పైనుంచి పెట్టేసుకోవాలి. చాలా మంచిగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే కొన్ని పల్లీలు, ఆనియన్స్. చూడండి, నేను చాలా ఎక్కువనే కట్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే సర్వపిండికి టేస్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అది నాకు మా అత్తమ్మ చెప్పింది. సర్వపిండిలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది అంటని. తర్వాత దీంట్లో జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో కారపొడి, సాల్ట్ 2 వేసి కలుపుకోవాలి. ఇలా మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఆనియన్స్లో కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటాయి కదా. నేను పిండి తక్కువ తీసుకొని ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నా కాబట్టి కొన్ని వాటర్ పడతాయి, ఎక్కువ పట్టవు నాకు. కానీ మాత్రం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనకు ఇలా చేతికి వండుకునేలాగానే కలుపుకోవాలి. మనం ప్రెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా సర్వపిండి గిన్నెలు తీసుకొని ఇది ఆయిల్ని ఇలా మొత్తం రబ్ చేసేయాలి. నాకు 2 ఉన్నాయి. 2ని ఇలా ఆయిల్ వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇలా బాల్ లాగా తీసేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకుంటూ పెట్టేసేయాలి. ఇలా మనము సర్వపిండి గిన్నెలో ఇలా ప్రెస్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీని మీదకించి నువ్వులు ఇలా పిల్లలు కూడా చూడగానే తింటారు. ఇవి రాలిపోవు. మనం మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఇలా అనుకుంటే కంప్లీట్గా అయిపోద్ది. ఇది ఇత్తడి గిన్నెలో ఏంటి స్పెషల్ అంటే ఆయిల్ తక్కువ వేసినా కానీ ఈ సర్వపిండి అనేది తొందరగా వెళ్తుంది అన్నట్టు, అతుక్కోదు కిందికి. దీనిపైన ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ కాగానే చూడాలి. చిన్న టిప్, అది గిన్నె వేడివేడిగా ఉంటుంది కదా, మనకు తర్వాత నెక్స్ట్ది పెట్టడానికి కష్టమవుతుంది కదా. దీంట్లో ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. అది కాగానే దీంట్లో పెట్టేసినామనుకో అది గిన్నె చల్లారుతుంది, మనకు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. సిమ్లో పెట్టేసుకుంటూ ఇలా మనము ఒకటి స్టార్టింగ్ గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏదన్నా అని. ఇక్కడ నేను పల్లి గుర్తుంచుకుంటున్నాను. ఇలా ఈవెన్గా కొంచెం కొంచెం ఒక 1 మినిట్ ఇట్లా తిప్పుతూ ఉండాలి. 1 మినిట్ గ్యాప్లో ఇది కాగానే తిప్పుతూ ఉంటే ఇది ఈవెన్గా మంచిగా గోలుతుంది. ఇలా కొంచెం కొంచెం మనం గుర్తుంచుకోవాలి ఒక పార్ట్ని. మేము దీన్ని సర్వపిండి అంటాము. మీరేమంటారో మీరు కామెంట్ చేయండి. కొన్ని దగ్గరనో సర్వప్ప అంటని కూడా అంటారట. మీ దగ్గర ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇలా రెడ్డిష్గా మంచిగా కాగానే మనము దీన్ని ఈ వాటర్లో
పెట్టేసేయాలి. ఇదే నాకు మా అత్తమ్మ నేర్పించింది. నేను మా అత్తమ్మ నేర్పించిన వంటలన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోని చూడండి, లైక్ చేయండి. ఇది పెరుగుతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పెట్టుకొని తింటే ఒక్కసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.